హలో అండి, చూస్తున్నారు కదండి బ్రింజిల్స్ పచ్చిపప్పు బాయిల్ చేసామండి. టమాటా పీసెస్ అండి, పెద్దలపాయ, పచ్చిమిర్చి అండి, ఇక బంగాళదుంపలు బాయిల్ అవుతున్నాయండి. వీటన్నిటితో ఇప్పుడు మనం మిక్సింగ్ కర్రీ తయారు చేద్దామండి. మా వీడియోని తిలకించండి ప్లీజ్. ఆయిల్లో పెద్దలపాయలు, ఒక లవంగం, పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నాయండి. కొద్దిగా పసుపు, ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా మన బ్రింజిల్ పీసెస్ ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. మన బ్రింజిల్స్లో ఇప్పుడు టమాటా పీసెస్ కూడా యాడ్ చేసామండి. మీడియం సైజు పెద్ద టమాటాని కట్ చేసి ఈ బ్రింజిల్స్లో యాడ్ చేసామండి. ఉప్పు పసుపు ముందుగానే యాడ్ చేసామండి. వీటితో ఇప్పుడు మన టమాటా ఫ్రై అవుతుందండి. బ్రింజిల్ పీసెస్, ఉప్పు పసుపు, అల్లం చిన్నులపాయల పేస్టు, పెద్దలపాయ, పచ్చిమిర్చి అన్నీ కలిసి ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. మన టమాటా బ్రింజిల్స్ ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు అందులో మనం రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కోకో పౌడర్ యాడ్ చేస్తున్నామండి. టమాటా బ్రింజిల్స్ బాగా చక్కగా ఫ్రై అయిపోయాయండి. చూస్తున్నారు కదా. ఇక నెక్స్ట్ అన్నీ 1 by 1 యాడ్ చేసేద్దామండి. ఇక పచ్చిపప్పు అండి, బంగాళదుంపలు అండి, చూస్తున్నారు కదా అన్నీ చక్కగా ఈ విధంగా ఫ్రై అయిపోయాయండి. కొద్దిగా వాటర్తో నెక్స్ట్ కుక్ చేద్దామండి. చూస్తున్నారు కదండి మన కర్రీ రెడీ అయిపోయిందండి. మిక్సింగ్ కర్రీ బంగాళదుంపలు, వంకాయలు, టమాటా, పచ్చిమిర్చి, పెద్దలపాయలు, పచ్చిపప్పుతో ఈ విధంగా మేము మిక్సింగ్ కర్రీ తయారు చేసామండి. మా వ్యూవర్స్ కోసం ప్రజెంట్ చేసామండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.